జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. మమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నారా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను? రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వింత కోరికలు కోరుతున్నారు. ఫంక్షన్ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. తనకు బిర్యానీ తినాలని ఉందని, బిర్యానీ ఎంత కమ్మగున్నదిరా, రోడ్డుకి ఈడుస్తాను. ఎవరెవరికి ఈడుస్తారు? ఏబిఎన్ టీవీ5 ప్రైమ్ 9 99 ఛానల్స్ ని. ఏం పీకున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. తనకు బిర్యానీ తినాలని ఉందని, బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అడ్డగడతలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుగు. తనకు బిర్యానీ తినాలని ఉందని, భీమవరం కొండ బిర్యానీ రెడీ అయిపోయింది. బయట హోటల్ నుంచి తెప్పించాలని లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. సాధారణ నిందితులకు తెప్పించే విధంగానే మెస్ నుంచి భోజనం తెప్పించారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. ఆ జంటకు పరిచయం అక్కర్లేదు, ఆ జంట గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఇంతవరకు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండే మనిషిని కూడా నేను అనట్లేదు. నేను అక్కడే ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఆ పక్క రూమ్ లోనే సడన్ గా వెళ్ళి ఎమోషనల్ గా వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అవునా? సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు నేనే వెళ్ళి బకెట్ పైన నిల్చొని వేసుకుంటున్నాను. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి ఆపి, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న, బకెట్ పైన నిల్చొని వేసుకుంటున్నాను. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మీరు చెప్పండి మేడం, మీ గురించి చెప్పండి. అసలుకి ఎలా, అసలు మీ లైఫ్ ఏంటి, అసలుకి దువ్వాడగా ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏంటి అసలు? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నా లైఫ్ ఇలా అవ్వడానికి రీజన్ కూడా వాణినే. ఏమైంది మీ లైఫ్ ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్. ఎవడో ఒకడు పెట్టాడు, దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ ఆ దువ్వెన దువ్వెన. తన మీద అభిమానంతో, తన మీద ఉన్న నాకు ఇష్టంతో, తనతో పాటు నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. అప్పటి ఆపవే నీ నంగనాచ నాటకాలు.